సమయంలో ప్రభు యొక్క బలలో మనం వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 1. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినే స్వరం బోరధ్వనులు నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ఆల్మోస్ట్ మొదటి అధ్యాయము 8వ వచనం కాడి నుంచి, దాదాపు ఇంకా చెప్పాలంటే 8వ వచనం కాడి నుంచి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం కాడి నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం వరకు ఇక్కడ సంఘమును గురించిన ప్రస్తావన ఉంది. సంఘములు ఎలా ఉండాలా, ఆ సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉండాలి, వారు దేవుని అక్కడ సమీపిస్తుంది కాబట్టి ఎలా సిద్ధపడి ఉండాలన్నది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం కాడి నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాదాపు 22వ వచనం వరకు ఇవి లిఖించబడుతూ వచ్చినాయి. మరి ఎవరు కూడా చూడొద్దు, కాబట్టి అదే చెడ్డలు ఒకటి. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట సంఘముల గురించి ప్రస్తావన చూస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి అనుభవం ఏంటంటే, ఇప్పుడు చూసే అనుభవం ఏంటంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఎక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి ఇంకో వచనం లేదు, మొదటి వచనంలోనే సంఘం ఎత్తబడుతుంది. మరలా చెప్తున్నా చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయం 22వ వచనం వరకు సంఘమును గురించిన ప్రస్తావన, సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉండాలో ఉంది. 4వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే సంఘం ఎత్తబడుట. 4వ అధ్యాయం మొదటి వచనం తర్వాత నుండి ఎత్తబడిన సంఘం ఏం చేస్తుంది అన్నది ఉంది. అంటే ఒక్క వచనంలోనే సంఘం ఎత్తబాటు గురించి క్లారిటీ ఉంది. సరే, దీని గురించి అనేది మనం ఇంకా చాలా ఉంది, డెప్త్ ఉంది, వర్తమానాలు అప్పుడే అవ్వలేదు. సో వీటి గురించి నాకు తెలిసి నేను వెళ్ళే లోపల మొదటి వచ్చినవే సరిపోయింది. సమ్మర్కి వెళ్దాం అనుకుంటా కదా, ఆ లోపు మొదటి వచ్చినా ఇంకా సరిపోయింది. ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్, అప్పుడే అవ్వదు. సంఘం ఎత్తబడే విధానంలో ఏ కోణంలో ఎలా ఉంటే ఎత్తబడుతున్నాం అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. సో దీంట్లో మరొక కోణం ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబడే విధానం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 8వ వచనం కాడి నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు సంఘం ఎలా ఉండాలో బయలుపరచబడింది. అలా ఉండ సంఘం మొదటి అధ్యాయం అది కానీ ఇది కానీ ఏదో ఒకటి ఇక్కడ అటే వస్తుంది, ఎందుకంటే అటు జనం ఎక్కువ ఉంటారు కాబట్టి అర్థం. ఇక్కడ మొదటి అధ్యాయము 8వ వచనం కాడి నుంచి సంఘం ఎలా ఉండాలో 3వ అధ్యాయం 22వ వచనం వరకు ప్రకటన గ్రంథంలో ఉంది. 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబాటు, 4వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి ఎత్తబడిన సంఘం ఏం చేస్తుందో ఉంటుంది. ఉంటే అది వదిలేసండి అయితే. కానీ 4వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి ఎత్తబడిన సంఘము ఏం చేస్తుంది అన్నది 5వ అధ్యాయం వరకు ఉంది. 6వ అధ్యాయం నుండి ప్రభు యొక్క తీర్పులు కనపడుతున్నాయి. ఏం తీర్పులు కనపడుతున్నాయి? ప్రభు యొక్క తీర్పులు. ఆ భయంకరమైన తీర్పులు ఎలా ఉండబోతున్నాయో ప్రకటన గ్రంథం 17, 18 అధ్యాయాల వరకు ఉన్నాయి. మీకు మళ్ళా చెబుతున్నా చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయం 22 వచ్చే వరకు సంఘం ఎలా ఉండాలో బయలుపరచబడింది. 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబాటు ఉంది. 4వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి 5వ అధ్యాయం చివరి వరకు కూడా సంఘం ఏం చేస్తుంది, ఎత్తబడిన సంఘం అన్నది ఉంది. ఎత్తబడిన సంఘం తర్వాత 6వ అధ్యాయం మొదటి వచనం నుండి దాదాపు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు, 6వ అధ్యాయం నుండి 18 అధ్యాయాలు అంటే ఎన్ని అధ్యాయాలు? ఇదో లెక్క ఉంది. 6వ అధ్యాయం నుండి 18 అధ్యాయాలు అంటే ఎన్ని అధ్యాయాలు? మొత్తం 12 అన్నది శ్రేష్టమైన సంఖ్య, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దాదాపు 12 అధ్యాయాల్లో ప్రభు తీర్పు విడవబడిన వారు కానీ, సంఘం ఎత్తబడిన తర్వాత కానీ, ఇంకా ప్రజల యొక్క జీవితాల్లో విడవబడిన వారికి ఏం తీర్పు ఉంటుంది, ఎత్తబడిన వారు ఏం చేస్తున్నారు, వారి జీవితాల గురించి, ప్రతి తీర్పు గురించి, ప్రతి ప్రభు రాకడ గురించి ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి చాలా మంది యువతి వస్తారు. ఎవరెవరు రావాలంటారు? 2 వ్యక్తులు భూమి మీదకి రావాలి. వారిలో మొదటి వ్యక్తి ఎవరు? ఎవరు? దేవునితో నడిచిన ఆయన ఎవరు? ఓడగట్టింది ఎవరు? నోవాకు. ఓకే. హానోకు. ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంది, దగ్గర ఉంటాం కాబట్టి. సరే, హానోకు అంటారు కొంతమంది మోషే అంటారు. ఎందుకంటే మోషే మరణించాడన్న మాట ఉంది, కానీ ఎక్కడ సమాధి అయింది ఎవరికి తెలియదు. సో మోషే సమాధి ఎవరికి తెలియదు. చాలా మంది చెప్పేది ఏంటంటే మోషే ఏలియా. ఎందుకంటున్నారంటే, యేసు ప్రభువారు కొండ మీద ఉన్నప్పుడు, ఆయన రూపాంతరం పొందుతున్నప్పుడు మోషే ఏలియా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడుతున్న సన్నివేశాన్ని చూసినప్పుడు మరలా వారు ఇద్దరే వస్తారన్న ఆలోచన చాలా మంది బైబిల్ జ్ఞానుల జీవితాల్లో ఉంది. సరే, మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, వాళ్ళిద్దరు కూడా వస్తారు.
వాళ్ళిద్దరు కూడా ఈ భూమి మీద ఎవరైనా సరే దేవుని చిత్తంలో ఇద్దరు వస్తారు, భూమి మీద మరణం పొందుతారు. ఈ లోకంలో వాళ్ళు కూడా దాదాపు 3 దినముల పాటు వాళ్ళ దేహంలో ఈ యొక్క ఈ ప్రాంతంలోనే అట్లాగే పడవేసి ఉంటాయి. ఆ 3 దినాల తర్వాత ఏం జరిగింది సందర్భాలన్నీ ఇవన్నీ తీర్పులు 6వ అధ్యాయం కాడి నుంచి 18వ అధ్యాయం వరకు ఉంది. ఈ సబ్జెక్ట్ అంతా అవ్వాలంటే నేను మొదటే చెప్పా 20 సంవత్సరాలు ఈ సబ్జెక్ట్. ఎన్ని సంవత్సరాలు? మన పిల్లలు పుడతారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. 20 సంవత్సరాల సబ్జెక్ట్ ఇది, అప్పుడే అయ్యేది కాదు. కాబట్టి నేను ఇప్పటికి 20 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడ అయ్యింది ఎన్ని సంవత్సరాలు అన్నా, నా 5 గుర్తుంది మీకు. ఇది 2వ సంవత్సరం. ఇంకెన్ని సంవత్సరాలు ఉండే? 18 సంవత్సరాలు ఉంది ఈ సబ్జెక్ట్ అవ్వాలంటే. ప్రకటన గ్రంథం మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఇంకా 18 సంవత్సరాలు. అంత ధ్యానించినా ఇంకా టైం ఉంది. కానీ ఇలా ప్రభు రావచ్చు 18 సంవత్సరాలు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకే సిద్ధపడదాం, దేవుడు మనకి ఇచ్చినంత వరకే, అంతే కదండి. ఏ చాటకి ఎంతవరకు మంచి విత్తనాలు ఉంటాయి అంతవరకే, ఏ గుప్పిళ్ళలో ఎంతవరకు విత్తనాలు ఉంటాయి అంతవరకే. ఈ లేని వాటి కొరకు ప్రయాసపడడం లేదు, ఉన్న వాటి కొరకు కాపాడుకోవడం ప్రయాసపడాలి, అంతే, అంతమించి ఏం లేదు. సరే, ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యం చెబుతున్నమాట సంఘం ఎత్తబడే విధానం. ఎవరు ఎత్తబడుతున్నారు? మొట్టమొదటిగా ఎవరు? మరణము కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. 2, ఎత్తబడే విధానంలో మొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. 2, సజీవులే కానీ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అంటే మనం రక్షణ మార్గం బాప్తిసం పొంది బ్రతుకున్నది మాత్రాన సంఘంగా పరలోక రాజ్యానికి ఎత్తబడం. ఎవరు ఎత్తబడతారు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. సో ఇది మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మరణం గురించి చాలా సబ్జెక్ట్ ఉంది, దాదాపు 10-15 వారాలు ఉంది. 5 వారాలకే కొంతమంది చచ్చిపోతున్నారు మన దగ్గర ఉన్నవాళ్ళు. అందుకే మన వాళ్ళు ఏమన్నా వద్దన్న మరణం గురించి ఆపేయమన్నారు. సరే, దేవుని కొందనాలని మరణం గురించి ఆపినా చెప్పాల్సింది అది. కానీ మీరు ఆపమన్నారని ఆపా, తీర్పు ఏమన్నది మీ మీదే ఉండాలని నా మీద నేను కాక. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎవరండి? సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం? ఇది ఎన్నో వారం తెలుసా? 8 వారాలు కంప్లీట్ అయ్యి ఇది 9వ వారంలోకి వచ్చాం. సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఓకే, సరే, చెప్పింది చెబుతున్నాడు అని పదాలు అనుకోవద్దు, చాలా డెప్త్ ఉంది వర్తమానాలు. ఇవి మీకు నేను వెళ్ళిన తర్వాత చెప్పేవాళ్ళు మీకు దొరకరు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణము నీ వాక్యము కొరకు తృష్ణ గొలుచుందని నువ్వు వేడిచినా దొరకదేగా. నేను ఉన్నప్పుడే, ఎందుకంటే నేను గొప్పనని కాదు, దేవుడు నాకు బయలుపరిచిన మర్మం అది. చిన్న వయసే ఆయన ప్రభు బయలుపరిచిన ఆలోచన వేరు. కాబట్టి నేను ఉన్నప్పుడే ఇప్పటి నుండి వర్తమానానికి వేరుకుంటాయి, ఇప్పటిదా చెప్పుకొచ్చినవి వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ వారం మిస్ కాకుండా ప్రతి మాట వినేది కూడా, వారం మిస్ కావట్లేదని మందిరం కొట్టం కాదు, వచ్చిన తర్వాత ప్రతి మాట కూడా హృదయంలో పెట్టుకుని వినండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. పోయిన తర్వాత మీ ప్రాణము వాక్యం కొరకు తృష్ణగొన్నా, ఆశపడినా, విస్మయం నొందినా, ఇంకా ఏం జరిగినా ఉపయోగం ఉండదు. ఉన్నప్పుడే దాన్ని యెహోవాను వెతుకుడి, ఆయన దొరికినప్పుడే గట్టిగా పట్టుకోవాలి. మన దేవుని అని కాదు, దేవుని వాక్యం ఉన్నప్పుడే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పోయిన తర్వాత ప్రభు నాకు ఇమ్మంటే రాదు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సంఘము ఎత్తబడుట. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఓకే, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు అంటాడు, సంఘం ఎలా ఎత్తబడుతుందో చెప్తాడు. కడబోర మ్రోగటంతోనే క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు, ఆ మీదటి సజీవమైన నిత్యుండి మనము లేపబడుతున్నాను. ప్రభు ఎలా వస్తున్నాడో కూడా చెబుతున్నాడు. ఆ శబ్దం మోగంగానే ఆకాశం మేఘారుడై మహామహిమతో పరలోక నుండి ప్రభు దిగి వచ్చుచున్నాడు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. సరే, ఇప్పుడు వరకు మనం చూసినవి అన్నీ కూడా ఒక అనుభవాలు, మనం ఇంట్రడక్షన్ మాత్రమే, ఉపోద్ఘాతం మాత్రమే చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది, దేవా నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది ఎంతో తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఎంతో ఆనందంతో కేకలు వేయుచున్నది అని కీర్తనకారుడు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే కీర్తనకారుడు ఏమంటాడు? జీవము గల దేవుని దర్శించుటకు, అంటే జీవం గల దేవుని దర్శించాలంటే ఏం కావాలా? మనలో జీవం ఉండాలి. ఏముండాలా? మనలో జీవం. మనం చీకట్లో ఉండి దేవుని జీవంలో ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఉపయోగం ఏముంది? దేవుని ముఖదర్శనం చేయాలంటే ఆయన ఎలా ఉంటాడో ఆ జీవంగా మనం కూడా ఉండాలి.
అందుకే కీర్తనకాడు అంటాడు, ప్రభువా, కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది, నీ రక్షణ కొరకు నేను సొమ్మసిల్లి ఉన్నాను, నా ప్రాణము నీ రక్షణ కొరకు సొమ్మసిల్లి ఉంది. రక్షణ అంటే అర్థం ఏంటి? విడుదల. రక్షణ అంటే అర్థం ఏంటండి? విడుదల. సరే, ఆరాధన వర్తమానంలో కొన్ని మాటలు చెప్తూ వచ్చాం. ఉపోద్ఘాతమే దాదాపు 20 నిమిషాలు పట్టింది, మనకు 15 నిమిషాలు. నేను ఎట్లేదన్నా 1 క్లోజ్ చేసేసేస్తా, ఎందుకంటే ఇప్పటి నుంచి టైమింగ్ మార్చేసాం. ఎవరు వచ్చినారా? 9:30 స్టార్ట్ చేయటం, 1 వర్తమానం క్లోజ్ చేయటం, బల్ల అవన్నీ పంచడం, అన్ని కూడా ప్రార్థన అన్ని కూడా 1 అవర్లో అయిపోవాలి, 1:30. సో అందుకే అదే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం ఆరాధన వర్తమానంలో. ఏంటో ఆరాధన వర్తమానంలో? ఏ స్థితిలో ఉన్నవారు క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారుగా ఉండడం కొరకై, వారు దేని కొరకు అంటే విస్మయం ఉందారంటే రక్షణ విడుదల కొరకు విస్మయం ఉందారు. ఏ స్థితిలో ఉన్నారు? మొట్టమొదటిగా బంధించబడిన స్థితిలో ఉన్నారు. 2 చెరలో ఉన్నారు. 3 కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. 4 శిక్షించబడుతున్న స్థితిలో ఉంటారు. 5 బలహీనతలో ఉంటారు. 6 మరణ పంచులో ఉంటారు. 7 పాపం అనే బంధకాల్లో ఉన్నప్పుడు ప్రభువైన యేసు ప్రభు వారు ఈ స్థితిలో ఉన్నవారికి విడుదలిచ్చి రక్షణ ఇచ్చి వారిలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి ఈ పరిస్థితులను బట్టి, శిక్షను బట్టి, బాధను బట్టి విడుదల పొందలేక విస్మయం ఉంది. విస్మయం అంటే అర్థం ఏంటి? స్పృహ కోల్పోవడం. అలాంటి స్థితిలో దేవుని కొరకు ఎదురు చూసి స్పృహ కోల్పోయిన వారికి యేసు ప్రభు వారిని లోకాన్ని పంపే దేవుడు తన కుమారుడు ద్వారా ఏం చేస్తూ వచ్చాడు? గొప్ప జీవాన్ని ఇస్తూ వచ్చాడు. ఇది ఆరాధన వరకు మనం చూసిన సబ్జెక్ట్. టేబుల్ వర్తమానం చూసేది ఏంటంటే ఎంతైనా టైంకి ముగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సొమ్మసిల్లి, అంటే వేటి కొరకు సొమ్మసిల్లటం అంటే అర్థం ఏంటి? స్పృహ తప్పిపోయారు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సొమ్మసిల్లి అంటే స్పృహ తప్పిపోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారు. వేటి కొరకు అంటే అంటాం కదా, పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఏశావు వలె అని మనం అంటాం. ఏశావు ఒక్కడే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా జ్యేష్ఠత్వాన్ని ఏశావు పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పోగొట్టుకున్నారు. వేటి కొరకు సొమ్మసిల్లి అంటే వారి జీవితాల్లో స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని వారు కోల్పోయారంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడిపే కొరకు మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనిపించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పుడు పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. బలంలో పాల్గొని మేము యోగ్యమైన రీతిలో పాల్గొంటా సాయం చేయండి. అయోగ్యులుగా పాల్గొని దేవుని శిక్షావిధి రాకుండా కాపాడి మీ కృపలో బలపరచమని వచ్చిన వారు ఎవరు కూడా ఖాళీ హృదయం వెళ్ళిపోకుండా, అయోగ్యులకు వెళ్ళిపోకుండా, సరి చేసుకోకుండా వెళ్ళిపోకుండా, బలలో పాల్గొనుకోకుండా వెళ్ళిపోకుండా, ఎవరికి వారు పరీక్షించబడిన వారిమై యోగ్యమైన రీతిలో సరి చేసుకుని బలలో పాల్గొనడం కొరకై అవసరమైన మీ శరీరాన్ని మాకు సమీపించారు. కాబట్టి కావాల్సిన మాటలు కూడా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించిన నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ వాక్యం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని గారు క్షమించండి. నేను ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని. నేనేమై ఉన్నానో నీ కృపే, నీ కృప చేత నన్ను నిలబెడుతున్నందుకు స్తుతిస్తూ ముందున్న సమయంతో దీవించమని యేసు ప్రభు నామంన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా స్పీడ్గా వెళ్ళాలి. టైం 12:55. మరి మీ దగ్గర ఎంత అయిందో? నా దగ్గర అయితే 12:55. కరెక్ట్గా 1 క్లోజ్ అయిపోయింది. క్షమించండి, 11:50, 12 కాదు, మంచోళ్ళు. కానీ 11:55 1 క్లోజ్ అయిపోయింది. 12:55 అంటే 5 నిమిషాలు కాదు, 11:55 కరెక్ట్గా 1 క్లోజ్ అయిపోయింది వర్తమానం ఎన్నైనా సరే. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్యలు అంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారంటే బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్క వచనంలోనే వస్తాయి. ఎన్ని వచనాలు? నేను చెప్పా కదా, కలువరిశిలో దొంగ ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. ఒక వచనంలోనే ఆల్మోస్ట్ తీసుకురావచ్చు. అర్థమవుతుందండి? యేసు ప్రభువారు 7 విషయాలు అంటారు, దొంగ కూడా 7 విషయాలు పలికాడు. సరే, ఆయన గురించి ఎప్పుడైనా గుడ్ ఫ్రైడేకి అప్పటిదాకా నేను ఉంటే అప్పుడు ధ్యానిద్దాం, దాని సంగతి తర్వాత. ఇప్పుడు చూసే మాట, ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్యలు అంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పోగొట్టుకున్నారు. క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాట సంఖ్యాకాండం 11:5. నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11:5. సంఖ్యాకాండం 11:5.
జాగ్రత్తగా గమనించండి చదివేవారు. ఈ వచనం దాటి మళ్ళీ మనం బయటికి వెళ్ళాం. దీంట్లో 7 విషయాలు ఉన్నాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తిలో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను చాలక్క ఏమన్నారు? ఇప్పుడు మా ప్రాణం సమస్యలుచున్నది. ఎప్పుడు సమస్యలుచున్నది? చూడండి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో క్రీస్తు కొరకు సమస్యలు వాసిన వారు, ప్రభు కొరకు సమస్యలు వాసిన వారు, సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే ఆ స్పృహ కోల్పోయిన వారికి కానీ, పడిపోయిన వారికి కానీ, సమస్యలు ఉన్నటువంటి వారికి బలమిచ్చేవాడు ఎవరు? ఆయనే. కానీ వీళ్ళు దేని కొరకు స్పృహ కోల్పోతున్నారు చెప్పండి? దేని కొరకు విస్మయం పొందుతున్నారు తెలుసా? చక్కగా ఉంది చూడండి 11వ అధ్యాయం 5వ వచనం చివరిలో. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లుచున్నవి. ఎప్పుడు సొమ్మసిల్లుచున్నవి? ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు తమ ప్రాణాలు సొమ్మసిల్లుదడి అయిపోయారు తెలుసా? మొదటి మాట చేపల కొరకు. దేని కొరకు అండి? చేపల కొరకు. బహుశా మీరు కూడా అంటారు, ఏం బ్రదర్ రోజు సాంబారే పెడుతున్నారు, మందిలో ఇంకేం మార్చరాని. ఎప్పుడో 31st క్రిస్మస్కో స్పెషల్ మీటింగ్ అప్పుడే మారేది. అది చికెన్ ఉండొచ్చు, మన అదృష్టం బాగుంటే ఏం రావచ్చు, యేసు ప్రభువు యొక్క స్వరూపం వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు 31st అయితే ఖచ్చితంగా ఉండలేండి, 2 వేసేద్దాం గట్టిగా, ఎటైనా గట్టి ప్లాన్లో ఉండం. కాబట్టి ఏమంటారు ఫస్ట్ క్రిస్మస్, ఫస్ట్ కూడా వస్తుంది. ఒక బ్రదర్ అన్నాడు, అన్న ఈ సంవత్సరం క్రిస్మస్ కూడా భోజనాలు పెట్టారు, గట్టిగా పెడతాం క్రిస్మస్కి. ఎందుకంటే ఫస్ట్ది దేవుడి మందిరం మనకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్రిస్మస్, ఫస్ట్ పండుగ ఏదో ఒకటి అనుకోండి. ఇక మీరు ఎంత సమర్పించుకుంటారు అన్నది మీ దగ్గర ఉంది ఛాయిస్ అన్నది. అందుకే ఆ కొటేషన్ కూడా ఏమంటే గోడకేసిన బంతి రిటర్న్ రావాలి కదా, అందుకే మీకు అప్పుడు చెప్పాను. మీరు ఎంత సమర్పించుకుంటారు అది మీ దగ్గర ఉండేది. నేను చెప్పలే కానీ దాని సంగతి నాకు అనవసరం. కానీ మొట్టమొదటిగా దేవుని ప్రజలైన వారు సమస్యలటానికి మొదటి రీజన్ దేన్ని బట్టి సమస్యలు లేరు వాళ్ళు? ఎవరైనా చేపల కోసం సమస్యలు ఇస్తారా? స్పృహ కోల్పోతారు ఎవడైనా చేపల కోసం? చేపలు ఎలాంటివి? దాని యొక్క మంచి లక్షణాలు. ఫస్ట్ నేను వర్తమానం సిద్ధపడ్డా. కానీ టేబుల్ వర్తమానం అంటే ఖచ్చితంగా మనం సిద్ధపడటానికి రావాలి, కానీ మన పాజిటివ్ రాకూడదు. అందుకే సిద్ధపడిన వర్తమానం వేరు పెట్టి మళ్ళీ ఇంకొక వర్తమానం సిద్ధపడ్డా. కాబట్టి చేపలు మొట్టమొదటి చూస్తున్నా చూడండి, చేపలు ఎలాంటివి. ఈ చేపల కొరకు సమస్యలు లేరు అన్నాడు. ఈ చేపల కొరకు స్పృహ కోల్పోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఉన్నాడన్నా మీరు బాధపడద్దు అన్న, జనరల్గా అంటున్నా, అంటే మా సహోదరుడు కాబట్టి. చేపలు కావాలంటే ఆంధ్రాన్ని అడిగితే ఎట్లా కూడా కష్టపడి ఒక రోజు పని అన్న మోరుకుని తెస్తారు కదా, లేదా శాంసన్ అడిగితేనో జాన్పేటను అడిగితేనో వాళ్ళు కాజన్ అడిగితేనో వెళ్ళే కష్టపడి తెస్తారు కదా. ఇలా చేపల కోసం స్పృహ కోల్పోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు చూడండి. చేపలు ఎలాంటివి రండి చూద్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 18వ వచనం. చేపలు ఎలా ఉండేది చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 18వ వచనం. చేపలు ఎలా ఉన్నాయి? అది చూడండి, ఒక్క మాట అర్థం చేసుకుంటే అసలు చేపలు ఎలా ఉండే చెప్పండి. దాని పాజిటివ్ థింగ్ తర్వాత చూద్దాం. అసలు చేపలు ఎలా ఉండే? ఈ చేపల కొరకు స్పృహ కోల్పోతున్నారు. ఎవరైనా ఉంటారా ఆదివారం చేపలు ఉంటే కాలేదు స్పృహ కోల్పోయిన వారు? ఎవరైనా ఉంటే చెప్పండి. కాలేబని ఉన్నాడు, ఆటో నిండా వేసుకొచ్చి చెప్పని చేస్తే ఏమని చెబుతాం. కాబట్టి చేపల కొరకు స్పృహ కోల్పోయారంట. చేపలు ఎలా ఉండే? నిర్గమాకాండం 7వ అధ్యాయం 18వ వచనం చూడంగానే, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటిలోని నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడిరి. చేపలు ఎలాంటివంటే చేపలు చస్తే ప్రజలు అసహించుకునేలాగా ఉంటాయి. ప్రజలు నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ప్రజలు నీళ్లు తాగడానికి కూడా అసహించుకున్నారంటే అంత దుర్వాసన వచ్చేవి. ఎలాంటివండి? అంత దుర్వాసన వచ్చే చేపల కొరకు విస్మయం నొందుతున్నారు. అంత దుర్వాసన వచ్చే చేపల కొరకు స్పృహ కోల్పోతున్నారు మార్గంలో. వారిని మహోన్నతుడైన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఐగుప్తుల 10 అద్భుతాలు జరిగించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి బయట తీసుకొచ్చి వారికి జీవాన్ని ఇచ్చే దేవుని కొరకు స్పృహ కోల్పోకుండా పనికి మళ్ళీ చెత్త కొరకు స్పృహ కోల్పోతున్నారు. దేని కొరకు స్పృహ కోల్పోతున్నారండి? చేపల కొరకు స్పృహ కోల్పోయే అంత దౌర్భాగ్యమైన స్థితి ఎవరికైనా ఉందంటే అది ఇశ్రాయేలు ప్రజలకే. అవునా కదండి? ఒక సమయం వచ్చింది, ఆంధ్రే అన్న చేపలు ఇచ్చాడు, కాలేబ్ అన్న ఇచ్చాడు, ఇంకొక ఆయన ఎర్రకాయలు కూడా ఇచ్చాడు. అవి తినలేక నాకు ఎవిటేసింది. అవి తినలేక
ఎండ్రకాయలు తింటేనే వేడి వచ్చింది అంట, నాకు తెలియదు. గట్టిగా 2 రోజులు తినేదానికి నైట్ కూడా గ్యాస్ పట్టేసింది వేడికి. చేప కూడా వేడే, మీరు అనుకుంటున్నారు కానీ చేప చాలా వేడి. ప్రాన్స్ కూడా వేడి. నీటిలో జీవించే జీవి ఖచ్చితంగా వేడే, అది ఖచ్చితంగా వేడే. సరే ఆ సంగతి వేడి, అయ్యో నేను డాక్టర్ని కాదు కానీ ఆ సంగతి నాకు వద్దు. కానీ ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటండి, ఎందుకు విస్మయం నొందారు వాళ్ళు? చేపల కొరకు విస్మయం నొందేది. యేసు ప్రభువు కల్వరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నా పాపల కొరకే చనిపోతున్నాడు, నన్ను బయట తీసుకొచ్చిన విమోచకుడైన నా దేవుడు ఉన్నాడు, ఆయన నాతో లేడంటే దాని విషయమైన బాధపడి విస్మయం నొందితే అది అర్థం ఉంది. అని దేనికి విస్మయం నొందారు చెప్పండి? చేపల కొరకు విస్మయం నొందిరా? అది వినటానికే విచిత్రంగా లేదు. చేపల కొరకు, అదే చెప్తున్నా కదా, పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఏశావు వలె ఎవరున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఏశావు వలె ఒక పూట చేపలు తినడం కొరకు, ఒక పూట చేపలు మాకు లేవు, ఐగుప్తులు ఎన్ని చేపలు ఉండే, అన్ని చేపలు నీకు ఎలా వచ్చినాయి? నువ్వు బానిసత్వంలో ఉంటేనే చేపలు వచ్చినాయి, లేకపోతే వచ్చినాయి ఊరనే. అలాంటి స్థితిలో మాకుండే, ఇక్కడ లేవు. మాకు వాటి విషయమై స్పృహ కోల్పోయాం. ఇక ఇంకొక అడుగు కూడా ముందరేసే స్థితిలో లేరు ఇశ్రాయేలు ప్రజలు. చేపలు లేకపోతే ఒక అడుగు ముందరకేసే స్థితిలో కూడా లేడు కదా, లేరు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. జీవము గల దేవుణ్ణి, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని దేవుని ప్రజలైన వారు కోల్పోయి అది కాదు అనుకుని చేపలను తినడానికి ఇష్టపడుతున్నారు. ఇలారా గమనించండి, చేపలు ఎలాంటి? కంపు కొడితే అవి చనిపోయినప్పుడు దాన్ని చూడగా దాని వాసన ద్వారా మనకి ఎలా ఉండేది? కంపు కొట్టింది, అసహ్యం అనిపించింది. మీరు ఎప్పుడైనా చచ్చిపోయిన చేపలు తింటారా, బతుకున్న చేపలు తింటారా? చచ్చిపోయిన తినొచ్చుగా. చీయ, నువ్వు చంపితేనే కాక అది చేప అయింది, చచ్చిపోతే నీ నోట్లోకి వస్తుంది. చంపుకోకుండా తింటున్నావా? మరి ఎప్పుడో చచ్చిపోయిన చేప ఎందుకు తినవు? అసహించుకుంటాం. అంటే ఇలాంటి చేపల కొరకు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాసపడుతున్నారు. విస్మయం అంటే స్పృహ కోల్పోయారు. అంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఆలోచనలు ఉన్నాయా? ఒక్కడికన్నా బుద్ధి ఉందా? 6 లక్షల మంది అంటే మళ్ళీ ఒక్కడో రెండు కాదు, ఎంతమంది? 6 లక్షల మందిలో ఒక్కడ కూడా బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టే చేపల కొరకు విస్మయం నొందుతున్నారు, చేపల కొరకు స్పృహ కోల్పోతున్నారు. ఇక నేను నడవలేను, కింద పడిపోతున్నాను. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! నీకు జీవాన్ని ఇచ్చిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీ తల్లి గర్భంలో పెట్టిన వాడు, నిన్ను లోకానికి విమోచించిన వాడు, నిన్ను రక్షిస్తున్న వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు భర్త అయి ఉన్నాడు. అంత గొప్ప దేవుళ్ళో జీవం ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారండి? ఆ జీవం గల దేవుని విడిచిపెట్టి, ఆ క్రీస్తు యేసు యొక్క జీవాన్ని విడిచిపెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు? దేని కొరకు? చేపల కొరకు సమస్యలు పోతున్నారండి. ఈ దినాల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఉంటే నేను ఆంధ్రేయాన్ని అప్పచెప్పేవాడిని, లేదా కాజాన్ని ఎవరో ఒకటి. అన్న వాళ్ళు పడిపోయే కంటే మీరు వ్యాపారం అని ఆపు 4 రోజులు అలా చేపలు పట్టేమనేవాడు. ఎందుకంటే అలాంటి స్థితిలో అది విచిత్రంగా లేదు. చేపల కోసం వారు స్పృహ తప్పిపోవడం ఏంటి? చేపల కోసం సమస్యలు పోవడం ఏంటి? చాలా బాధాకరమైన విషయం కాదు. ఇవాళకైతే రేపు తింటాం, కానాలు లేని తర్వాత సమృద్ధిగా ఉండదా? అక్కడ చేపలు లేవా? మార్గంలోనే వచ్చేసింది. దుర్బాలోచన. చేపలు లేకపోతే ఎట్టా? చేపలు ఉండయి, పరలోక రాజ్యం ఏముంది? చేపలు ఇచ్చాడు దేవుడు, కానీ కానాలు లేదే. కానాలు లేదు, తన కడుపే తనకు దేవుడు అయినట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. చూడండి, ఒక్క చేపలు కంపు కొట్టేవి, దుర్వాసన కొట్టేవి, ఒక మాట చెప్పండి, అవి చనిపోతే మనం అసహించుకుంటాం. అలాంటి చేపల కొరకు దేవుని యొక్క జీవాన్ని వాడు కోల్పోయారు. ఈరోజు నువ్వు దేని కొరకు కోల్పోతున్నావు? ఒక ఆరాధన వర్తమానం వెళ్ళలేకపోతున్నావు, ఒక టేబుల్ వర్తమానం టయానికి రావు. కారణం ఏంటి? పిల్లలు వచ్చారు, పిల్లలకి మాంసం వండాలా, మటను చికెను, మిమ్మల్ని కాదు లేక ఏదో పని మీదే మనము అనేకమైన విషయాల్లో విస్మయం పొందుతున్నాం, స్పృహ కోల్పోతున్నాం. దాంట్లో మొదటిది యేసేవు వలె పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్లు ఇశ్రాయేలు ప్రజలు దేని కొరకు విస్మయం నొందుతున్నారండి? చేపల కొరకు విస్మయం నుండి దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్యంలో చూడండి. అని మనం అనకూడదు, కానీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు చూడండి. ఈరోజు చాలా మంది అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ సహోదరుడా, అది కాదు. క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉండాలంటే స్పృహ కోల్పోయిన వారికి మనం ఉండాలి. మొదటి మాట ఏంటంటే, మొదటి మాట
క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సొమ్మసిల్లి సృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారంటే మొట్టమొదటిగా చేపల కొరకు. ఎవడైనా చేపల కొరకు సృహ కోల్పోతాడా? కళ్ళు తిరిగి ఎవడైనా పడిపోతాడు చేపల కొరకు. ఇలా దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. నేనేం చెప్పాలి చెప్పండి, వీళ్ళ గురించి చెప్పాలంటే నాకు నవ్వుతుంది. అలాంటి స్థితిలో ఉంటారు. చేపల కొరకు ఎవడ సృహ కోల్పోతాడు, సమస్యలు పోతారు చెప్పండి. వీళ్ళు తప్పితే మనం అలా ఉండకూడదు. వాళ్ళ దగ్గరికి వచ్చే నీకు ఆయన శరీరాన్ని వడక్కు మునిపే సమీపంగా పెట్టాడు. ఆయన దేహంలో ఆయన రక్తం సమీపంగా పెట్టాడు. దేని విషయంలో సొమ్మసిల్లిపోతున్నావు? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెబితే నవ్వుతారు. అటువంటిగా చేపల విషయంలో ఇశ్రాయేల్ మీటింగ్ కాబట్టి నేను చెబుతా. ఇశ్రాయేల్ ప్రజలు సొమ్మసిల్లి ఏం చేస్తున్నారండి? స్పృహ కోల్పోయారు చేపల కొరకు. అసహ్యమైనవి, కంపు కొట్టేవి. ప్రజలు వాటిని చూస్తే చచ్చిపోయిన చేపను చూస్తే ఏమంటుంది ఇప్పుడు అక్క జ్యోతక్క, చిచ్చే నేను తిన్నంటాను. దాన్ని చంపుకునే తింటారు. మళ్ళీ దాన్ని చంపుకునే తింటాం. అంత అసహించుకునే చేపల విషయమై ఇశ్రాయేల్ ప్రజలు అసహించుకునేవి, కంపు కొట్టే చేపల గురించి విస్మయం పొందుతున్నారు. కానీ మధురమైన జీవితం, సువాసనతో కూడిన జీవితం, శ్రేష్టకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుని యొక్క జీవంతో కూడిన జీవితాన్ని వద్దనుకుంటారు ప్రజలు. చేపల కొరకు సమస్య లేరు, కానీ జీవం కలిగిన దేవుని కొరకు సమస్య లేదు. ఇది మొదటి మాట. ఇది మొదటిదే. ఇంకా మనకు దరిదాపు 50 నిమిషాలు టైం ఉంది. రెండో మాట చూద్దారండి. రెండవ మాట సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు అది చదువమ్మ కరెక్ట్గా. మరి అక్కడ మనం చూసిన ఎన్నో మాట ఇది? రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్యలు అంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారంటే మొట్టమొదటిగా వేటి కొరకు స్పృహ కోల్పోతున్నారు, సమస్యలు ఎత్తున్నారు? చేపల కొరకు. కంపు కొట్టే, దుర్వాసన కొట్టే, అసహ్యం అనిపించే చేపల కొరకు ఏం చేస్తున్నారు అంటే చేపల వల్ల బెనిఫిట్ ఉంది, కానీ అసలైన స్వరూపం ఇది. ఈ చేపల కొరకు స్పృహ కోల్పోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. చేపలు తినలేదే అని దేవుడు నోట్లో పళ్ళల్లో ఇరుక్కుపోయినంతగా తీసుకొచ్చి పెట్టాడు. కావాల్సినంత దోసేసాడు. వాళ్ళ నోట్లో ఎంత కావాలో తినండి అని చెప్పని పళ్ళల్లో కూడా ఇరుక్కుపోయిందంట. తిని ఏమిటేసి కూర్చుని పిల్లలు పెట్టుకుని ఇక లాక్కుంటున్నారు, పినిసులు పెట్టుకుని. వాటి కొరకు సమస్యలు లేరు, జీవాన్ని ఇచ్చే దేవుని కొరకు కాకుండా. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్య లేరంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారంటే రెండవదిగా మనం చూస్తున్నాము. దేని కొరకమ్మా? కంటిన్యూ ఉండి కీరకాయ. కీర అంటే ఏంటి? అదే ఒక దోసకాయలో ఒక రకం కీర, అంతేనండి. అది ఎప్పుడు తింటాం బాగా? వేసవకాలం కాదక్క. చికెన్లో వండినప్పుడు, మటన్లో వండినప్పుడు మీరు చూస్తే ఎక్కువ కీరకాయలు హోటల్కి వెళ్ళారంటే కట్ చేసేలా మనం ముందర పెడతారు. కీరకాయ. ఏ కాయ? కీరకాయ. అసలు కీరకాయ వల్ల వచ్చే నష్టం ఏంటి తెలుసా? అది ఎలాంటిది చెప్పమంటారా? ఈ రోజు అన్ని కూరగాయల గురించే చెబుతా, దేని గురించి చెప్పను. కానీ దాంట్లోనే మన క్రైస్తవ జీవితం ఉంది. రెండో కోణం కీరకాయ. ఇది రాత్రి తినడం వల్ల దీనికి వచ్చే నష్టం ఏంటి తెలుసా? నిద్రకు భంగం కలుగుతున్నారు. ఏం కలుగుతుందండి? కాదమ్మా, ఎవరాడ అందే. రాత్రి కీరకాయ తినడం ద్వారా ఏం జరుగుతుంది? నిద్రకు భంగం. అంటే నిద్ర రాదంట, సరిగ్గా నిద్ర పట్టదంట. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఏ కూరలు తినాలో, ఏ టైంలో తినాలో కూడా చెబుతా. కాబట్టి కూర ఏమిటది? కీరకాయలు. అది వాస్తవానికి శరీరానికి ఎంతో తేమను అందిస్తుంది, ఎంతో మంచిదే. కానీ ఆ యొక్క కీరకాయ రాత్రిపూట తిన్నప్పుడు ఎలా ఉంటుంది? నిద్ర పట్టదంట. ఇప్పుడు చెప్పు జ్యోతక్క, ఇప్పుడు అని తిన్నావా? అప్పుడు నిద్ర పట్టదని అంటారు కదా కొంతమంది. మరి అది కాబట్టి అందుకే నిద్ర పడతావు. కానీ ఇక్కడ మనం చూసే రెండో కోణం ఏంటి తెలుసా? కీరకాయ వల్ల నిద్రభంగం. అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సమస్యలు దేని కొరకు చెప్పండి? నిద్రభంగం చేసే కాయల కొరకు సమస్యలు ఎత్తున్నారు. విచిత్రం కదా? విచిత్రం కదా? తన భక్తులు నిద్రించుచుండగా ఆయన బహుమానం ఇచ్చిన బైబిల్లో ఉంది. ఎలా పడుకుంటారు? భయము లేకుండా నిద్రపోయే దేవుని ప్రజలకి కీరకాయ తినాలన్న స్వభావం వచ్చినప్పుడు రాత్రిలో నిద్ర పడతలేదంట. దొంగకి ఎప్పుడు నిద్ర పడదు చెప్పండి? దొంగ ఎప్పుడు నిద్రపోతాడు? పగలు గట్టిగా నిద్రపోతాడు. రాత్రి ఏం చేస్తాడు? ఒకళ్ళు చెప్పండి. నిద్ర మేలుకొని ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? నిద్ర మేలుకొని ఉంటాడు. ఎందుకు? నిద్ర మేలుకున్న తర్వాత దొంగతనం చేస్తాడు. కీరకాయ కూడా అలాంటిదే. ఓ రకంగా చెప్పాలంటే మన నిద్రను దొంగతనం చేస్తుంది.
కానీ చాలా అర్థం చేసుకోండి, అసలు ఇది జోక్గా ఉండేది వాస్తవం. ఇశ్రాయేల్ ప్రజలు దేని కొరకు సొమ్మసిల్లారు? కీరకాయల కొరకు అంట. దేని కొరకు? కీరకాయలు. అది తినడం వల్ల నిద్రభంగం, అది తినడం వల్ల నిద్ర రాదు, అది తినడం వల్ల రాత్రి అంతా నిద్ర పట్టదు. ఎప్పుడైనా రాత్రి నిద్రపోకూడదంటే కీరకాయ తిను గట్టిగా, అప్పుడు నిద్ర రాదు. ఇది వాస్తవం. కాబట్టి నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత దీన్ని అంతటికి వర్తమానం తీసుకొచ్చా. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇదే వచ్చింది. కాబట్టి ఎందుకంటే కీరకాయ వల్ల నిద్రభంగం అవుతుందంట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ ప్రజలు దేని కొరకు స్పృహ కోల్పోయారు? దేని కొరకు విస్మయం పొందుతున్నారు? క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కాదనుకుని దేని కొరకు విస్మయం పొందుతున్నారు, స్పృహ కోల్పోతున్నారంటే నిద్రభంగం చేసే కాయల కొరకు, నిద్రభంగం చేసేటటువంటి ఆహారం కొరకు, నీ నిద్రను పాడు చేసే ఆహారం కొరకు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చెప్తున్నారు? తమ నిద్రను పాడు చేసే ఆహారం కొరకు విస్మయం పొందుతున్నారు. అంటే అర్థం ఏంటి? స్పృహ కోల్పోతున్నారు, పడిపోతున్నారు. అమ్మో, మాకు నిద్ర పోగొట్టినా పర్లా, కాయ తినపోతే మేము బతకలేము. నిద్రపోయినా పర్లా, దేవుడు లేకపోయినా పర్లా, దేవుని యొక్క జీవనాలు లేకపోయినా పర్లా, కీరకాయ ముట్టుకుంటారు మాకు. ఏ కాయ ఉండాలా? కీరకాయ. అసలు నీకు తలకాయ లేదు, అందుకే కీరకాయ కోరుకుంటాం. జీవాన్ని ఇచ్చేవాడు కోరుకునేవాడైతే అన్ని జ్ఞానం కలిగిన వాడే కదా. ఆ దేవుని కాదనుకుంటామంటే అర్థం ఏంటి? స్పృహ కోల్పోయాడు, విస్మయం ఉంది. దేని కొరకు? ఒకటి చేపల కొరకు, కంపు కొట్టేవి, అసహించుకునేవి, అసహ్యమైనవి, దుర్వాసన కొట్టే చేపల కొరకు విస్మయం అవుతున్నారు. రెండు, దేని కొరకండి? కీరకాయలు. కీరకాయలు ఎలాంటి? నిద్ర భంగం చేసి, నీకు నిద్ర పట్టకుండా చేసి. మనుషుడి జీవితం ఇంతే. ఏది మనకు నెమ్మది ఇవ్వకుండా ఉండదో దాన్నే మనం వింటాం. యేసు ప్రభువారు నీకు నెమ్మదిస్తాడు. యేసు ప్రభువారు ఏం చేస్తాడు? నీకు నెమ్మదినిస్తాడు. ఆయన దగ్గరకు వస్తావా? రామ్. యేసు ప్రభువారు నీకు నా కుటుంబ జీవితాల్లో ఉన్న కలవరము, బాధ, టెన్షన్స్ ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ఆయన తీసేస్తాడు. కానీ మనం ఆయన దగ్గరికి వస్తామా? వార కార్యక్రమాలకు రావడమే అది కష్టం. ఆదివారానికి ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వస్తాం. సరే, జాబ్ చేసుకునేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, అంటే పిల్లలు కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు రావడానికి కష్టం. అదిగా మన పిల్లలు పెద్దవాళ్ళు అయినా మనం వచ్చేది ఎప్పుడు? ఆరాధన వర్తమానం అయిన తర్వాత. అంతే కదా, ఇంకా ప్రయోజనం ఏముంది? నేనేమంటానంటే, జాబ్ చేసుకునేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, పిల్లలు కలిగిన వాళ్ళు, దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళంతా సెట్ చేసుకుని వచ్చేదానికి కొంచెం టైం పట్టింది కనీసం. మరి మనం ఏంటి? కొన్ని బ్రదర్స్ ఏంటి చెప్పండి, సిస్టర్స్ అంటే ఇంటికాడ సర్దుకుని రావాలి. బ్రదర్స్ అయిన మనం ఏంటి? నేనేమంటానంటే, మనల్ని భంగము చేసే వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ మనలో జీవాన్నిచ్చే ప్రభువు కొరకు మనం ఖైదను చెల్లించలేకపోతున్నాం. మనలో జీవాన్నిచ్చే ప్రభు కొరకు మనం ఖైదను చెల్లించలేకపోతున్నాం. ఈరోజు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు కదా, మేమందరము విస్మయం పొందామంటున్నారు. దేని కొరకు? కీరకాయల కొరకు విస్మయం పొందారంటే స్పృహ కోల్పోయారు. కీరకాయల కొరకు విస్మయం అంటే స్పృహ కోల్పోవటం ఏంది? నీ నిద్ర భంగం చేసే దాని కొరకు నువ్వు ఎందుకు నష్టపోతున్నావు? అంటే మానవుడి జీవితంలో యేసు ప్రభువారు నెమ్మదినిస్తాడు, యేసు ప్రభువారు శాంతి సమాధానం ఇస్తాడు. అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారం సమస్యల్లో నా దగ్గర నేను మీకు విశ్రాంతినిస్తాను. యోహాను సువార్త 11:27 వచ్చింది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు. అంటే ఆయన శాంతినిచ్చేవాడు, ఆయన నెమ్మదినిచ్చేవాడు, ఆయన ఓర్పునిచ్చేవాడు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కీరకాలు. అంటే నిద్రని, జీవితాన్ని భంగం చేసే వాటి కొరకు కోరుకోండి. ఒక పూట నిద్రపోకపోతే ఏం నష్టం వచ్చింది చెప్పండి? 2 రోజులు ఆయుష్ తగ్గినట్టే. ఒక రాత్రి నిద్రపోకపోతే ఎంత? నాకు తెలిసి 2 రోజులు ఆయుష్ తగ్గినట్టే. అంటే ఒక రాత్రి నిద్ర మానవుడికి ఎంత ఆయుష్ను పెంచుతుందో చూడండి. అంటే నీ ఆయుష్ను తగ్గించే వాటి కొరకు విస్మయం పొందుతున్నావు. నీ ఆయుష్ను దేవుల్లో తగ్గించి, భూమి మీద తగ్గించేటటువంటి కేర్, అంటే నీ నిద్రని భంగం చేసి నీ ఆయుష్ను తగ్గించే వాటి కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ వాటి కొరకు స్పృహ కోల్పోతున్నావు. వాటి వరకు విస్మయం పొందుతున్నావు, కానీ నీకు ఆయుష్ని ఇచ్చేవాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 38 మనం చూస్తూ వస్తాం. అవునా కదా? 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన వాడు ఎవరా? మరి నీకు ఆయుష్ ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి జీవాన్ని పొందుకుని ఆయుష్ను పొందుకోకుండా నీ ఆయుష్ను కోల్పోయేటట్టు చేసే, నీ జీవితాన్ని భంగం చేసి నీ ఆయుష్ను కోల్పోయేటట్టు చేసే కీరకాయల కోసం ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు విస్మయం పొందారు? అది వాళ్ళ దౌర్భాగ్యమైన స్థితి. ఏంటి? అది వాళ్ళ దౌర్భాగ్యమైన స్థితి. ఇట్లా అన్నానని చెప్పాను, కీరకాయలు జరగకుండా ఉండేరు. దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రాత్రి పూట తింటే ఏమైంది? నిద్రభంగం.
కాబట్టి నేనేమంటానంటే సరే దీంట్లో నెగిటివే చూస్తున్నా, పాజిటివ్ చాలా. నిద్ర భంగం చేసేది అక్కడ దేవుని కీరకాయ నిద్రనే భంగం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితాన్ని భంగం చేసి తమ జీవితాన్ని నష్టపరుచుకునే వాటి కొరకు చూసారే కానీ నిజమైన జీవాన్ని ఇచ్చే దేవుని కొరకు ఎదురు చూడలేకపోయారు. ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గరికి వస్తున్న నీవు దేని కొరకు విస్మయం పొందుతున్నావు? దేని కొరకు తృష్ణ కొరుచున్నావు? దేని కొరకు నువ్వు నా జీవితంలో స్పృహ కోల్పోయి ఉన్నావు? దేవుని కొరక, ఇశ్రాయేలు ప్రజల వారి చేపల కొరక, ఇశ్రాయేలు ప్రజల వారి కీరకాయల కొరక? ఒక్కసారి గుర్తుపెట్టుకో. కంపు కొట్టే వాటి కొరకు స్పృహ కోల్పోతున్నావా? నీకు నిద్ర భంగం చేసి నీ ఆరోగ్యాన్ని నష్టపరిచే వాటి కొరకు స్పృహ కోల్పోతున్న విస్మయం పొందుతున్నావా? లేదా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే జీవం కలిగిన దేవుని కొరక? లేదా నీ జీవితాన్ని మార్చి కంపు కొట్టే నీ జీవితాన్ని పాపం చేత అపరాధం చేత చచ్చని స్థితిలో కంపు కొట్టే నీ జీవితాన్ని మధురమైన జీవితాన్ని మార్చే దేవుని కొరక? ఒకవేళ చేపలు కీరకాయల కొరకు అయితే నేను మార్చడానికి బల్ల విరగొట్టబడి నెలగొట్టబడింది. ఒకవేళ ప్రభు కొరకైతే నీలో ఇంకా జీవాన్ని ఇవ్వడం కొరకు ఈ బల్ల నీ కొరకు సమీపంగా తీసుకురాబడింది దేహం, ఆయన రక్తం. ఇదన్నమాట. రెండు. ఇక మూడో విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఉండక్క నేను చదువుతా చూడండి. చాలన్నా. ఇక్కడ మరొక కోణం ఏంటంటే కీరకాయలు అన్న దాని తర్వాత వ్యాఖ్యానం ఏముందంటే కర్బుజా. ఏముందండి? కర్బూజా. ఎవరికైనా తెలుసా? తెలిసిన చేతి ఎత్తండి. కర్బూజా ఎలా ఉండిద్ది? పైకి తెల్ల కాదు, తప్పు చెబుతున్నారు. పైకి ఎలా ఉండిద్ది? ఏ ఊర్లో చూసావాక? తర్వాత మార్పు చెందిన అనుభవం ఉంటుంది. మనకు మార్కెట్లోకి వచ్చేసరికి కలర్ మారిపోయింది. ఏ కలర్ ఉంటుంది? ఏ కలర్ ఉంటుంది? లైట్ గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్లో ఉంటుంది. క్రీమ్ ఆర్ లైట్ గోల్డ్ కలర్. ఇది కర్బూజా ఉండే స్థితి మార్కెట్లోకి వచ్చిన తర్వాత. కర్బూజా కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? విస్మయం పొందుతున్నారంట. ఇవన్నీ విచిత్రంగా లేవు మీకు చెబుతుంటే. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన చచ్చిపోయే స్థితిలో నాకు ఆహారం పెట్టకపోతే చనిపోతాను అనుకుంటున్నాడు. ఇంకేళ్ళకంటే ఆయనే పెట్టరు నన్ను అడిగితే. వీళ్ళు చూడండి, చేపల కొరకు కంపు కొట్టే దుర్వాసన కొట్టే వాటి కొరకు విస్మయం పొందుతున్నారు, స్లో కోల్పోతున్నారు. ఇంకా కీరకాయల కొరకు విస్మయం పొందుతున్నారు. మూడోదిగా చూడగా కర్బూజా. దేని కొరకండి? కర్బూజా. కర్బూజా వల్ల వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఏదన్నా ఒక విషయాన్ని మన జీవితంలో తెలుసుకున్నాం అనుకో, పక్కన వాళ్ళ గురించి, మన గురించి కాదు, మన లోపల ఎట్లుండిద్ది? ఏదన్నా ఒక వ్యక్తి గురించి మనకు, వేరే వాళ్ళ గురించి మనకి ఏదైనా తెలిసింది, ఇప్పుడు మన లోపల ఎలా ఉండిద్ది? కడుపులో ఎలా ఉండిద్ది చెప్పు? ఎప్పుడెప్పుడు కాదు, కడుపు ఉబ్బరం అయిపోయింది. అది ఎవడెవడు పంచుకునేదా కూడా తగ్గదు. ఎవరో చెప్పాలి వెళ్ళి. ఎందుకు? అన్నా పలానా ఇటు చేశాడన్నా, పలానా ఆడు తాగుతూ కనపడ్డాడు, పలానా సిగరెట్ తాగుతూ కనపడ్డాడు, పలానా అబద్ధాలు ఆడాడు, పలానా వంట వండుతూ బీడీ కాల్చాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా. కడుపు ఉబ్బుపోతా ఉండిద్ది. ఎందుకు? అది చెప్పేదాకా కూడా ఆగదు లోపల. కర్బూజా అలాంటిది. కర్బూజా ఎలాంటిది తెలుసా? కడుపు ఉబ్బరం తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందండి? కడుపు ఉబ్బరం. ఇప్పుడు ఈ స్థితిగతులు చూడండి. నష్టపోయే వాటి కొరకే విస్మయం పొందుతున్నారు, జీవాన్ని ఇచ్చే దేవుని కొరకు కాదు. ప్రజెంట్ ఈ రోజు నువ్వు దేని విషయంలో జీవాన్ని కలిగి ఉంటావో దేని కొరకు విస్మయం పొందుతున్నావు? సమస్యల వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, సమస్యల వారికి జీవం ఇచ్చేవాడు దేవుడే. దేవుని కొరకు సమస్యలుతున్నావా? కర్బూజా కొరకు సమస్యలుతున్నావా? కర్బూజా అనేది దానివల్ల బెనిఫిట్ ఎంత ఉందో అది ఎలాంటిదంటే కడుపు ఉబ్బరాన్ని ఇచ్చేది. ఎలాంటిది? కడుపు ఉబ్బరం తీసుకొచ్చింది. ఒక కర్బూజా నువ్వు తిను, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఎలా ఉండేదండి? ఇంకొండే దీంట్లో షుగర్లు ఉండే, గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటాయి. ఇవన్నీ వర్తమానాలు అయ్యే ఉంటాయి. కాబట్టి ఏమన్నా కర్బూజా. మొట్టమొదటిగా చేపలు ఏం చేస్తున్నాయి? మన జీవితంలో కంపు కొట్టేటట్టు చేస్తున్నాయి. 2 కీరకాయలు నిద్రపోకుండా చేస్తున్నాయి. 3 కర్బూజా ఏం చేస్తుంది? కడుపు ఉబ్బరాన్ని తీసుకొస్తుంది. బయటకు కక్కేదాకా ఉండదు. ఇక లోపల తిన్నామన్న తృప్తే, బయటకు వాంతి చేసుకోవాలి. అది అరాయింపు తక్కువ. అది ఇక్కడ ఈరోజు మనం గుర్తుంచుకోండి. ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో దేని కొరకు వారు విస్మయం పొందుతున్నారు? కర్బూజా కొరకు. దేని కొరకు అండి? కర్బూజా. ఎవడైనా కర్బూజా ఫ్రూట్స్ కొరకు ఎవడైనా స్పృహ కోల్పోతాడా? నేను అది తినపోతే చచ్చిపోతాను, నేను అది లేకపోతే బ్రతకలేను, నేను అది లేకపోతే ఉండలేనని ఎవడైనా అనుకుంటాడా? ఇవాళ మార్కెట్లో లేదు, ఇవాళ కాదు రేపు వచ్చింది అనుకుంటాం, కానీ అది లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటామా? కానీ వీళ్ళు చచ్చిపోతున్నారు. ఎవరు వాళ్ళు? లోబడని ప్రజలు. వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు.
కర్బూజా కొరకు చచ్చిపోతాం అన్నారు, అది లేకపోతే మేము చచ్చిపోతాం. నీ కడుపు ఉబ్బరాన్ని తగ్గించే దేవుడు లేకపోతే నువ్వు చచ్చిపోవాలి, కానీ కడుపు ఉబ్బరాన్ని పెంచేసి కాయలు లేకపోతే చచ్చిపోవడం ఏంది అని కదా. నీ కడుపు ఉబ్బరాన్ని తీసేసేవాడు, నీ బాధను తీసివేసేవాడు, నీ లోపల ఉన్నటువంటి బాధను తీసేసే దేవుడు లేకపోతే నువ్వు చచ్చిపోవు, స్పృహ కోల్పో. దానికి అర్థం ఉంది. నీ కడుపు ఉబ్బరాన్ని తీసుకొచ్చేది, నీ కడుపును బాధపరిచే దాని కొరకు ఎందుకు నువ్వు విస్మయం నొందాలి? ఎందుకు విస్మయం నొందాలి? ఎందుకు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవాలా? ఎందుకు అలాంటి అనుభవంలోకి రావాలి? చాలా మంది దేవుని బిడ్డల యొక్క అనుభవం, చాలా మంది యొక్క ప్రజల యొక్క జీవితాలు చూస్తే వారి జీవితాలు చూడగా ఈ కడుపు ఉబ్బరం అంటే ఒక రకంగా కర్బూజా లాంటి వాటి కొరకు విస్మయం ఉంది. కర్బూజా లాంటి ఏంటి తెలుసా? కర్బూజా ఏం చేస్తుంది? కడుపు ఉబ్బరాన్ని తీసుకొస్తుంది. కడుపు ఉబ్బరం దేనికి వస్తుంది మనకి? కర్బూజా తింటే అనవాకండి, మనకు వచ్చేది వేరే. కడుపు ఉబ్బరం దేనికి వచ్చేది? ఏదన్నా వార్త విన్నామంటే పక్కన చెప్పేదా కూడా కడుపు ఉబ్బరంగానే అది చెప్పుకున్నప్పుడు అమ్మయ్య, నువ్వు ఎవరో చెబుతావో నీకంటే ఎక్కువ కడుపు ఉబ్బరం ఆయనకుండేది పక్కన చెప్పబోతే. ఇప్పుడు నువ్వు ఒకటికే చెప్పావు, ఆయన వెళ్ళి ఇద్దరు చెప్పాలి, ఆయన ఇద్దరు చెప్పాలి, లేకపోతే ఆయన కడుపు పగిలిపోయింది. ఇప్పుడు ఆ లోపల పెట్టుకోలేక రేత్రి ఒక ఆమంట. నేను ఒక సన్నివేశం చెబుతా చూడండి, ఇది యథార్థంగా జరిగింది, నాకు తెలిసిన ఒక ప్రాంతం. ఒక సహోదరి, పేర్లు వదిలే కానీ ఒక సహోదరి, ఇక్కడ కాదు వేరే చోట, ఒక విషయం చెప్పాం. అక్క ఇది పరిస్థితి అని, వేరే గురించి ఏదో ప్రార్థన చేస్తారని ఏదేదో చెప్పాం. ఏమో చెప్పింది. ఇప్పుడు రేత్రి 9ంటికి చెప్పాం. ఇప్పుడు రేత్రి 9ంటికి చెబితే మేము ఒక అరగంట గంట కూర్చున్నాం. సహజంగా నా ఉద్దేశం ఏంటంటే, నన్ను అందుకే అంత ఇష్టపడను. నేను ఎవరి ఇంటికన్నా వెళ్ళానంటే ఎక్కువసేపు కూర్చుంటాను ఇంటికాడే. అలాగే చాలా మంది ఎప్పుడు పోతాడు ఈ సేవకుడు అని చూస్తారు. సరే, ఇక నుంచి అదే ట్రెండ్ మారుతున్నానండి, వచ్చి అట్ట తూనేకలే కనపడి వెళ్ళిపోదాం అనుకుంటాను. కాబట్టి ఏంటంటే ఒక గంట సేపు కూర్చున్నాం, 10 అయింది. ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తుంది. ఎందుకు? నేను ఇది చెప్పబోతే ఎదురు చూసేది కాదు అక్క, చెప్పే కదా, ఇక ఎదురు చూస్తుంది ఎప్పుడు పోతాడని. ఒక టైం వచ్చింది, సరే అక్కకి నాకు కూడా ఇంటికాడ పనులు ఉండేలా వెళ్ళిపోతున్నారని ప్రార్థన చేసి వచ్చేసాం. పడుకుంది. మేము వెళ్ళిన తర్వాత అన్ని మాకు భోజనం అలా పెట్టుండేవో లేకపోతే ఏదో చేసి జరిగింది, అన్ని సర్దేసుకుంది, చక్కగా పడుకుంది. నిద్ర పడతల్లా. దుప్పటి గట్టిగా కప్పుకుని పడుకుంది, అయినా నిద్ర పడతల్లా. బెడ్ మీద నుంచి నేల మీద పడుకుంది చాపేసుకుని, అయినా నిద్ర పడతల్లా. అప్పటికి 12 అయిపోయింది. ఎంత అయిపోయింది చెప్పు జ్యోతక్క? 12 అయిపోయింది, అయినా నిద్ర పడతల్లా. కాసేపు హాల్లో అటు ఇటు తిరిగింది, కాసేపు ఇంటి చుట్టూ తిరిగింది, 1 అయిపోయింది, నిద్ర పడతల్లా. 1 అయిపోయింది, నిద్ర పడతల్లా. ఎట్ట కాదని చెప్పాను, 1:30కి పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టింది. ఎక్కడికి వెళ్ళి తలుపు కొట్టింది? పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టింది. వాళ్ళు ఏం జరిగిందిరా నాయన, రేత్రి తలుపు కొట్టేమంటే ఏదో ప్రమాదం అనుకుంటారు కదా. ఏం జరిగింది, ఏం అవసరంగా తలుపు కొట్టారని చెప్పి తలుపు తెరిస్తే, అక్క నీకు అర్జెంట్ మాట చెప్పాలి, బయట రమ్మన్నా. ఏంటి మాట అంటే, పలానా అంటే అక్క, పలానా ఇది తెలుసా నీకు, నువ్వు విన్నావా? అదే సాతాను అంటాడు కదా, ఇది నిజంగా తినొచ్చా, దేవుడు మీకు ఏమన్నా చెప్పాడా, ఈ ఫలం తినొచ్చు అంటాడు కదా. ఇట్టాగా ఏమైనా కూడా చెబుతుంది, నువ్వు విన్నావా, ఆ సేవకుడు చెప్పాడు, లేదా పెద్ద చెప్పాడు, ఆ విశ్వాసం చెప్పాడు, ఇది నీకు తెలుసా, ఇలా జరిగింది అక్క అనగానే ఆమె అనుకుంటుంది, ఈ చెప్పడానికి నిద్ర లేపేవా? కాదు కాదు కాదు, ఏం కడుపు ఉబ్బరం తట్టుకోలేక నేను నిద్ర లేపింది. ఒక ఇంటికి వెళ్ళి రేత్రి 2 గంటలకు చెప్పేదా కూడా కడుపు ఉబ్బరం పట్టకుండా నిద్ర పట్టుకోవాలా అంటే, ఆ కడుపు ఉబ్బరం ఎలా ఉండితో చూడండి, ఎలా ఉండితో ఆలోచించేయండి. అంటే ఇంత దారుణమైన స్థితిలో, ఇంత భయంకరమైన స్థితిలో మనుషులు జీవిస్తారు. నీళ్ళు నిద్ర పట్టుకోకుండా కలవరం తెచ్చే కర్బూజా కొరకు విస్మయం నొందుతున్నారు ప్రజలు. నీకు నిద్ర పడతలేదంటే కలవరం ఉంది కదా లోపల, ఆ విన్న మాట కలవరంతో ఉంది. అది ఎవరికైనా చెప్తేనే ఈ సంతోషం. ఏమో చెప్పింది, ఎవరికి? డోర్ కొట్టి 1:30కి అక్క చెప్పింది. చెప్పినా ఏం చేసింది అక్క? మళ్ళీ ఆ సమాధానం ఇచ్చేదాకుండా నేను చెప్పేసి అక్క వెళ్తున్నాను, మళ్ళీ ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా వింటారేమో అని ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది. ఏమో చక్కగా నిద్రపోయింది. ఆ తలుపు కొట్టిందే, ఆ తలుపు కొట్టిన తర్వాత బయటకు వచ్చింది కదా, ఆ అక్కకి నిద్ర పడుతున్నా. మళ్ళీ 5 గంటల వరకు తిరిగి 5:30కి ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే ఒక అడుక్కునే వ్యక్తికి చెప్పింది. భిక్షం ఎత్తుకునే వ్యక్తి 5:30కి వెళ్తుంటే 5:30, 6 గంటలకి అయ్యయ్యో ఈ డ్రామా అంటే ఈయనేమనుకున్నాడు, ఏదో భిక్షం వేసిద్ర పొద్దున్నే మహాతల్లిని ముందరకు వచ్చాడు. ఏమో భిక్షం వేసింది, ఏం వేసింది? ఆ కడుపు పురాన్ని బయటపెట్టింది. ఆయన ఏం చేశాడు? భిక్షం తీసుకుని ఆయన ఎక్కడిదక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అడుక్కునేవాడికి 60 రూపాయలు. 66లో ఏ కూర ఏదో ఏం చేసుకుంటాడు? కలిపేటివే ఆయనకు ఆలోచన. సో ఇదంతా మర్చిపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమనుకోండి, నెమ్మది వచ్చింది. 6 గంటలకు నిద్రపోతే 12ంటికి లేచింది అక్క. మీరు చూడండి, ఒక కడుపు పురం మానవుడికి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో తీసుకెళ్తే చూడండి మీరు.
అంటే అంత కలవరం వచ్చేసింది లోపల. కర్బూజా కడుపుబ్బరం ద్వారా కలవరాన్ని తీసుకొస్తుంది. వాటర్ పెట్టండి. ఏం తీసుకొస్తుంది? కలవరాన్ని తీసుకొస్తుంది. కలవరాన్ని తీసుకొచ్చే కర్బూజా కొరకు సృహగోలిపోతున్నారు దేవుని ప్రజలు, విస్మాయం నొందుతున్నారు. ఇంకా వారి ప్రాణమే సమస్యలిపోతుంది. అంటే నీకు కలవరాన్ని తీసుకొచ్చే వాటి కొరకు ఎందుకంత సమస్యలిపోతున్నావు? ఎందుకంత సృహగోలిపోతున్నావు? నీకు కలవరం లేకుండా చేసే వాటి కొరకు ఎందుకంత ఆరాటపడుతున్నాం? కలవరాన్ని తీసేయటానికేగా యేసుప్రభు ఈ లోకంలో కలువరిశిల్లో ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేచింది. అవునా కదా? మనలో ఉన్న కలవరాన్ని తీసివేయడానికే కదా. ఆ కడుపుబ్బరం ద్వారా అది తగ్గలేక పక్కన చెప్పేదాకా మళ్ళీ మనం కలవరంతో కృంగిపోయే స్థితిలో మనకు ఎందుకు? ఇలాంటి కర్బూజా కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారు. వీటి కొరకు ఇక చూడండి వాళ్ళ స్థితి ఎట్టుంది. చేపల కొరకు, కంపు కొట్టే చేపల కొరకు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారు. కీరకాయల కొరకు అంటే నిద్ర పట్టకుండా చేసే వాటి కొరకు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారు. ఇంకా కర్బూజా కొరకు అంటే కడుపు ఏం చేస్తుంది? కడుపు చేసి కలవరాన్ని తీసుకొచ్చే కర్బూజా కొరకు ఏం చేశారు? విస్మయం నొందుతున్నారు, స్రోగ కోల్పోతున్నారు ప్రజలు. అంటే దేవుని కొరకు కాదేడా. అంటే వాళ్ళ స్థితి ఎలా ఉందో చూడండి. ఈరోజు అలాగే ఉంటే బలలో పాల్గొన్న మనం దేవుని రాజ్యానికి వెళ్దాం. ఇదన్నమాట 3 కరెక్ట్గా 35 నిమిషాలను ముగించారు. 3వ మాట అయిపోయింది. 4వ విషయం